ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ ధర్మ రక్షణ సమితి, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విజయనగరంలో ఆవులను కబేలాలకు తరలిస్తారని ఆందోళన చేపట్టారు. కొత్తపేట వద్దన్న కబేలాలో గోవులను వధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని డిమాండ్ చేశారు. కబేలాలకు తరలించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న హిందూ సంఘ నేతలతో మా కరెస్పాండెంట్ సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. గోమాతను ప్రకటించాలని చెప్పి ఇప్పటికే చాలా ధార్మిక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, అనేక సంఘాలు అయితే మొరపెట్టుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఇక్కడ స్థానిక కొత్తపేట వద్ద ఇక్కడ కబేళాల్లో నిన్న రాత్రి 2 వాహనాల్లోని ఒక దగ్గర సుమారు 200 వరకు పశువులు, మూగజీవాలని తరలించారు ఇక్కడ కటింగ్కి. రాత్రి నుంచి అయితే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, చాలామంది స్థానిక గో సంరక్షణ పరిస్థితి నాయకులు కూడా ఇక్కడ చాలామంది పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని చూస్తే అధికారుల వైఫల్యమా లేక ఇక్కడ ఈ కబేళా నిర్వహించే తాలూకా నిర్వాహకుల నిర్లక్ష్యమా అనేది తెలియట్లేదు. ఇక్కడ మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన దగ్గర ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయితే ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతున్నది, అసలు ఏంటి, రాత్రి నుంచి ఏంటి ఈ హైడ్రామా? జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది హిందూ ధర్మ రక్షా సమితి కార్యకర్తలు, అలాగే హిందూ ధర్మ రక్షా సమితికి రాష్ట్ర కార్యదర్శిని నేను. అయితే ఇది ఎలాగే వెలుగులోకి వచ్చిందంటే, ఇక్కడ స్పార్క్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆయన పద్మనాభం గారని, ఆయన ముందు చూడడం జరిగింది. 2 వాహనాలలోని ఆవుల్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఒక పోలీస్ ఎవరో డబ్బులు తీసుకున్న ఆనంద్ హోమ్ గార్డ్ అని అతను ఈ దీంట్లోకి పంపించడం జరిగింది డబ్బులు తీసుకుని. అయితే వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సుమారుగా 11:30 ఆ టైంకి మేమందరం ఇక్కడికి వచ్చి, మేము ఇక్కడి నుంచి ఏ ఆవుని కానీ ఎవరిని కూడా బయటికి రాకుండా ఉండేటట్టుగా మేము ఇక్కడ ఉన్నాము. అప్పటికే ఎవడో ఇక్కడ పైన తాళం వేసి పరిగెట్టి పారిపోయాడు, ఎవడో అన్నది మనకి తెలీదు. అలాగే అవతల వైపు కూడా అలాగే తలుపులు, దీనికి గేట్లు ఉన్నాయి, ఆ గేట్లు కూడా వేసే ఉన్నాయి తప్ప తీసిలేవు. అక్కడ కూడా మేము వచ్చిన టైంకి ఇక్కడ ఒక ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఒక 4 కానిస్టేబుల్స్ వాళ్ళు ఉన్నారు, ఆ వెనకాతలు కూడా ఉన్నారు. అయితే రాత్రంతా మేము అందరికీ ఫోన్లు చేసి అన్నీ చేస్తే పొద్దున్నకి ఓ సిఐ గారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేటప్పటికి బీభత్సమైనటువంటి దృశ్యాలన్నీ ఉన్నాయి. సుమారుగా 200 పైగా ఆవుల్ని నరికేసి అక్కడ మాంసం ముద్దలు ఒక చాలా విస్తృతంగా ఉన్నాయి. చంపినవి చంపగా మిగిలినవి ఒక 200 ఆవులు, దోళ్ళు కలిపి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రక్షించాలి అని అంటే ముందు వాటిని బయటికి తీసుకొచ్చి వాటికి దానా పెట్టాలి. బతికిన వాటికైనా, చంపినవి ఎలాగే చంపేశారు, దాని మీద కేసు పెడతారా ఏమి పెడతారో మరి పోలీసు వాళ్ళు చూసేసుకుని వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఏ అధికారి, ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా రావడం లేదు. ఎంత బేభత్సకరమైనటువంటి దుస్సంఘటన. గోమాత అనుకుని మనం పిలుస్తున్నాం, కానీ ఆ గోమాతకి ఇంత విలువిస్తున్నారు ఇక్కడ ఉన్న ఎదవలందరూ. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దీని మీద ఎంత పోరాటం చేయడానికైనా సరే హిందూ ధర్మ రక్షా సమితి రెడీగా ఉంది. జై శ్రీరామ్. చెప్పండి, ఈ తాలూకా సంఘటన ఏంటి, మరి మీరు చూస్తారు, ఏ విధంగా చూస్తారు బీజేపీ తరఫున? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి, ఈ గోవుల సంరక్షణ కోసం కఠినమైన చట్టాలు చేసి ఎవరైనా గోవుల మీద చెయ్యి వేస్తే వాళ్ళకి రౌడ్ షీట్ ఓపెన్ చేసే విధంగా చట్టాలు కఠినతరం చేసి, ఎక్కడైతే ఇప్పుడు క్యాట్లు ఇవేవైతే నడుపుతున్నారో ఇవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తక్షణమే గోశాలల కింద మార్చాలి. అప్పుడు మాత్రమే భయం వస్తుంది. ఎందుకంటే దాదాపు 3 ఎకరాల స్థలంలో ఇంత కాంపౌండ్ వాల్ కట్టి 3 అంచెల భద్రతో ఇంత టౌన్ సెంటర్లోనే చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత అండదండలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో అండదండలు లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయని మేమైతే నమ్మడం లేదు. ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి తక్షణమే గోశాలకి, మా ధర్మ పరిరక్షణ సమితికి గోశాలకు పెరగడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి, దీన్ని అధికారులు వైఫల్యంగా చూస్తారా, లేకపోతే ఏమిటి మీ తాలూకా గో సంరక్షణ సమితి ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇక్కడ
ఈరోజు కొత్త కాదండి. గత 20 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఇదే వేదికగా కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో దీని మీద 10 కేసుల వరకు కూడా నమోదు చేయడం, పశువులు స్వాధీనం చేసుకోవడం కూడా గతంలో 2 టౌన్ పోలీసు వారే చేశారు. కృష్ణకుమార్ సిఎస్ఐ గారు అయితే 5 కేసుల వరకు ఇదే గోశాల మీద, గోవధశాల మీద పెట్టడం జరిగింది. ఇదే ఓనర్ మహమ్మద్ సోహైల్ చెన్నై అని చెప్తాడు, కానీ 24 గంటలు ఇక్కడే ఉండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళిపోయి పశువులన్నీ రాత్రి మీద తెచ్చి అవి కట్ చేసి ఉదయాన్నే దాన్ని ఈ యొక్క కంపెనీలకి పంపిస్తూ ఉంటాడు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 టౌన్ దగ్గర నుంచి మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మున్సిపల్ క్యాబ్ అందరికీ వాటాలు ఉన్నాయి. ఇందులో లక్షలాది రూపాయలు వాటాలు ఉండడం వల్ల మాత్రమే ఇది ఇక్కడ నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. మళ్ళీ రోజు పోలీసు వచ్చి ఇక్కడ హాజరు వేసుకుంటాడు, నైట్ బ్యూటోలు వచ్చి ఇక్కడ హాజరు వేసుకుంటారు. ఇక్కడ ఏమీ జరగట్లేదని ఒక కబేళ మీద ఎవరైనా దాడి చేయాలంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు 5 పర్మిషన్ తీసుకోవాలంట. 5 దగ్గర మేము వెళ్ళి చెప్పాలండి అని హెల్త్ ఆఫీసర్ చెప్తున్నాడు. మీరు చెప్పేస్తారండి, ఆ ఎమ్మెల్యే గారు ఊరుకోరు, మాకు ఆయన 5తో చెప్పకండి, మీరు ఎందుకు వెళ్ళారని చెప్తారు, మాకు అడుగుతుంటారు. సీఏ గారు 1 టౌన్ సీఏ ఉన్నాడు, 2 టౌన్ సీఏ ఉన్నాడు. ఆ హైవే మీదకి కానీ రింగ్ రోడ్డు మీద కానీ ఇలాగ వందలాది వెళ్తుంటాయి. ఒక్క కేసు కూడా గత 5 సంవత్సరాలుగా నమోదు చేయలేదంటే ఇదంతా లంచాలకి అలవాటు పడిపో గవర్నమెంట్ ఇచ్చే జీతాల కన్నా ఈ లంచాలే వల్ల ఈ పోలీసులు కానీ, ఈ ఎంఆర్ఓ కానీ, ఈ మున్సిపల్ వాళ్ళు కానీ బతుకుతున్నారని మేము భావిస్తూ ఉన్నాము. హిందువులు అతి పవిత్రంగా భావించే ఆవును కోసి విచ్చలవిడిగా చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి తక్షణం దీన్ని సీజ్ చేయాలా. 3 కేసులు పడితే సీజ్ చేసే అధికారం మున్సిపాలిటీ వరకు ఉంది. ఇప్పటి వరకు కమిషనర్ కానీ, చైర్పర్సన్ కానీ, లేకపోతే హెల్త్ ఆఫీసర్ కానీ, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, శానిటరీ మేస్టర్ కానీ కనీసం ఇక్కడ ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు? ఎందుకంటే వచ్చినట్లయితే ఆ 2 లక్షల రూపాయలు బాగేసి ఇక్కడ బాగా భయపడుతుందని అధికారులంతా కూడా దుప్పటి పడుకున్నారు. జిల్లా చైర్మన్, కలెక్టర్, జిల్లా వైస్ చైర్మన్, ఎస్పీ ఏం చేస్తారు? వీళ్ళు ఎంతకైనా పని ఉంది వాళ్ళకి. ఎంతమంది ప్రజలు నిద్రాహారాలు మానేసి రాత్రి నుంచి ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చాలా మంది అయితే గో సంరక్షణ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అనేక సంఘాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ కబేళాలను తక్షణమే ఇక్కడ దీన్ని రద్దు చేయాలని చెప్పి అందరూ ఇక్కడ అన్ని సంఘాలు కూడా ఏకకంఠంతో కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలకృష్ణతో సుబ్బారావు, ప్రైమ్ నైన్ న్యూస్, విజయనగరం.